ఏం డిస్కషన్ జరిగింది ఈ అహ్మదాబాద్‌లో ప్రధానంగా ఇంతమంది ఏఐసీసీ మెంబర్స్ కావచ్చు అంతా ఏం డిస్కషన్ చేసిర్రు? మోదీ ప్రభుత్వాన్ని ఏమైనా గద్దె దించే అవకాశం ఉందా భవిష్యత్తులో? ఇప్పుడు 7 పాయింట్స్ సిడబ్ల్యూసీ తీర్మానాలు చేసిన క్రూషియల్ ఏంటంటే జిల్లా అధ్యక్షులకు అవకాశాల సందర్భంలో క్రూషియల్గా బాధ్యత పెంచడం. ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, ఎమ్మెల్సీస్ కానీ, లేదంటే సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఈ స్థానిక సంస్థల్లో కూడా డీసీసీలకు ప్రాధాన్యతను పెంచాలనేది ఒక డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ది పార్టీ. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియా. జిల్లా అధ్యక్షులు చాలా ముఖ్యమే. ఎక్కువ పీసీసీ డిరైవ్డ్ ప్రోగ్రామ్స్ ఉంటుండే. ఇప్పుడు డీసీసీ డిరైవ్డ్ ప్రోగ్రామ్స్ రావడం అంటే డీసెంట్రలైజ్ అవ్వడం కింది స్థాయికి. ఇప్పుడు డీసీసీ ప్రెసిడెంట్కి తెలియకుండానే ఆడ టికెటో లేకపోతే అవకాశం ఇచ్చిన తర్వాత డీసీసీ ప్రెసిడెంట్ ఉండి లాభం లేదు, నామినల్ వాళ్ళని పట్టించుకోవాలి. ఇప్పుడు ఎక్కువ శాతం పారాషూట్ లీడర్స్ అనడము లేకపోతే బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం వచ్చింది అనేది కూడా ఇండక్షన్ ఎక్కడి నుంచి వస్తుందనే తీవ్రంగా డీసీసీ ప్రెసిడెంట్ల మీటింగ్స్ 2-3 డేస్ అయినాయి. ఓకే, ఆ దాంట్లో వాళ్ళు వెళ్ళిపుచ్చిన అభిప్రాయాల్ని డెమోక్రటిక్గా ఏఐసీసీ ప్రెసిడెంట్ గారు ఖర్గే గారు దాన్ని నిర్ణయం తీసుకోవడం అనేది సర్వత్రా నిన్న. సరే, డీసీసీలకు ఇప్పుడు ప్రాధాన్యత ఉంటుంది తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా 620 పైసలు జిల్లాలు ఉంటాయి. అందరికి డీసీసీలు వర్కహాలిక్గా ఉన్నారు. ప్రాధాన్యతలో చిన్న చూపు ఉన్నదనే ఫీల్ వాళ్ళు వెళ్ళిపుచ్చిన దాన్ని అధిష్టానం సిడబ్ల్యూసీ కూడా దాన్ని రెజల్యూషన్ తీసింది. తర్వాత ఇప్పుడు సంకల్ప్, సంఘర్ష్ వీటికి సంబంధించిన అంశంలో కూడా డెరివేషన్స్ ఇచ్చింది. ఎక్కడ మనం కొట్లాడాలి ఇట్లాంటి అంశాల్లో. ఆ రోజు బ్రిటిషోడు దేశాన్ని విభజిస్తుంటే, కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విభజిస్తుంటే పోరాడిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీజేపీ వాళ్ళు చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ఎట్లా ఉండాలి, ఎట్లా పోరాడాలనే దాని మీద గాంధీ, వల్లభాయ్ పటేల్, నెహ్రూ ఆ ప్రాంతంలో 100 సంవత్సరాల క్రితం అక్కడ సమావేశం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు కలిసిన ప్రాంతంలో 100 years బ్యాక్. అది పక్కనే సబర్మతి ఆశ్రమం ఉంటుంది అనమాట. సో అదొక సింబాలిక్ డే, 150th year ఆఫ్ ది వల్లభాయ్ పటేల్ బర్త్. ఓకే, సో ఇవి రెండు కలిసి వచ్చిన రోజు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా, గాంధీకి వల్లభాయ్ పటేల్ కూడా గుజరాత్ వాళ్ళే. వాళ్ళిద్దరి మధ్యన భేదాలు ఉన్నట్టు బీజేపీ వాళ్ళు సృష్టించిన ఏదైతే కట్టుకథలు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ చర్చకు జరిగినాయి. అంతేకాకుండా అదే ప్రాంతం నుంచి వచ్చిన మొరార్జీ దేశాయ్, మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ కానీ, ఆయన జయప్రకాష్ నారాయణ గారు కానీ, ఇంకొక ఆయన ఉన్నాడు కదా, వాళ్ళు ముగ్గురు, వాళ్ళు ఇందిరాగాంధీ మీద ప్రాపగండ మొదలుపెట్టింది కూడా అక్కడి నుంచి. ఓకే, 1 Prime Minister 2 faces అని 2 nations చేస్తున్న బీజేపీని ఎట్లా ఎదుర్కోవాలి. దాంట్లోనే ఇప్పుడు హిందూ ముస్లింల మధ్యన వైరుధ్యం తెచ్చి వాళ్ళదొక దేశం వీళ్ళదొక దేశం అన్నట్టుగా, తర్వాత ముస్లింలలో కూడా షియా సున్నీస్కు మధ్యన బాగా కానీ అహ్మదీ షియాక్స్కు సున్నీస్కు మధ్యన ఇప్పుడు పంచాయతీ పెట్టారు వక్ఫ్ బిల్తో, అది మనం మాట్లాడవచ్చు. తర్వాత రీజియన్, సౌత్ నార్త్ లాంగ్వేజ్ బ్యారియర్తో అదొక సమస్య క్రియేట్ చేసిండ్రు. ఇప్పుడు డీలిమిటేషన్తో కూడా ఎట్లా చేయాలనుకుంటారో చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రకమైన డివైడింగ్ పాలసీని తెస్తున్న బీజేపీని ఆ రోజున బ్రిటిష్ వాళ్ళతో పోల్చి ఎట్లా ఎదుర్కోవాలనే దాని విషయంలోనే ఆ నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి ఉంది. చాలా హాట్గా సాగినప్పటికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్కువ ఎంతసిజంతో మెంబర్స్ ఉండడం, ఏదో కసిగా కొట్టాడాలనే ఒక ఫీల్ ఆ మీటింగ్లో కనబడ్డది. ఈ వక్ఫ్ బోర్డు సంబంధించి సవరణ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందా, స్వాగతిస్తుందా? అసలు కాంగ్రెస్ స్టాండ్ ఏంటి దేశవ్యాప్తంగా? నేనేమంటున్నంటే, ఇప్పుడు నేననేది కాదు, మా పార్టీ స్టాండ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు స్టేక్ హోల్డర్స్. ముస్లిమ్స్లో ఆగా ఖానీ కానీ, అహ్మదీ కానీ, షియాస్ కానీ వాళ్ళను దూరం పెడుతున్నారనే ఉద్దేశంతో, ఓకే, లేదంటే పూర్ రిచ్ ముస్లిమ్స్, లేదంటే రూరల్ అర్బన్ ముస్లిమ్స్, ఇట్లా డివైడ్ చేసి 1500 సంవత్సరాల నుంచి ఉన్న మసీదుల కింద ఉన్న భూములను వక్ఫ్గా లేకపోతే ట్రస్ట్గా తీసుకునే పరిస్థితి నుంచి ఇలా దాంట్లో అందరినీ చొప్పిస్తున్నారు. దాంట్లో వాళ్ళు ముస్లిమ్స్ ఫీల్ అవుతున్నారు. ఏమంటుండ్రు వాళ్ళు, మేమేమన్నా
హిందూ సాంప్రదాయాల్లో మేము ముస్లిమ్స్ వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నామా, ఇంకోటి అదేంటి మన ఇవి టెంపుల్ ల్యాండ్స్ కూడా ఉంటాయి కదా దేవాలయాలకు సంబంధించి, దాని విషయంలో ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది కానీ ఇతర మతాల వాళ్ళకి సంబంధించి ఉంటుంది, మా మతంలో కూడా ఇట్లా చేస్తుందని కొన్ని డిఫరెంట్ వాయిస్ వస్తాయి. కానీ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ బాధ్యతే ప్రభుత్వానికి ఉండాలి, కానీ డైరెక్టింగ్ బాధ్యత తీసుకుంటుంది ప్రభుత్వం, అనవసరం అది. ఇప్పుడు మసీదుల దగ్గర పోయి మళ్ళీ హిందూ జెండాలు ఎగిరేసి ఉత్తరప్రదేశ్లో తిరుగుతున్న ఫొటోస్ మీరు చూస్తున్నారు. అంటే మతాల మధ్యన వైరుధ్యం రాజకీయ లబ్ధి, అది మంచి పద్ధతి కాదనేది కాంగ్రెస్ పార్టీ ఏజెండా. డెఫినెట్గా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళ వర్షన్స్ వినాలి. ఇప్పుడు ఎల్ఓపికి సంబంధించిన అంశంలో ఆయన అభిప్రాయాన్ని చెప్పనీయకుండా మైక్ కట్ చేసి అసలు అవకాశం లేకుండా ఊరికనే ల్యాండ్లో ఉండి మొత్తుకునేటట్టుగా చేసిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఏమంటారు, ప్రియాంక గాంధీ లేదు ఓటే లేదు, ఆమె స్టాండ్ ఏందో చెప్పంటారు. ఉన్నోని ముచ్చట చెప్పనియరు కానీ లేనోలేదు. అంటే వీళ్ళది మళ్ళీ కుటుంబంలో కూడా వైరుధ్యం ఉంది అన్నట్టుగా చేసే ఒక కుట్ర చేస్తున్నారు. డెఫినెట్గా అది నాడు బ్రిటిషోడు నేడు బీజేపీడు అనే ఉద్దేశంతో అక్కడ చాలా కసిగా కార్యకర్తలు మొత్తుకున్న పరిస్థితి ఉన్నది. అంటే ముస్లిమ్స్ కూడా ఇప్పుడు హిందూస్ మధ్య కూడా అదే ఎల్ఓపి గుజరాత్ ఆయన ఒక టెంపుల్కి పోతాడు. ఆ టెంపుల్కి పోతే ఆయన పోగానే గంగాజలం తీసుకొచ్చి చల్లింది గుజరాత్లో మోడీ ప్రాంతంలో. అంటే దళితుల్లో హిందువులు కారు అన్నట్టు, అంటే హిందువుల్లో కూడా దళితులు వేరు. మళ్ళీ దళితులు క్రిస్టియానిటీ తీసుకుంటే మళ్ళీ వాళ్ళు క్రిస్టియన్స్ అయినారు కాబట్టి వాళ్ళు దళితులు కాదని అంటారు. హిందూ దేవాలయాలకు పోతే వాళ్ళు పోగానే సంప్రోక్షణ చేస్తారు. ఇప్పుడు గతంలో మాంఝీ కూడా బీహార్ ముఖ్యమంత్రిగా ఉండే, ఏది నితీష్ కుమార్ గారు మోడీ ప్రధానమంత్రి అయినందుకు నేను ముఖ్యమంత్రిగా ఉండాలని రిజైన్ చేసి ఆయన ఒక మాంఝీని ముఖ్యమంత్రిగా పెడతాడు. ఆయన ఒక సంప్రదాయ టెంపుల్కి పోతే ఆయన పోగానే సంప్రోక్షణ పసుపు నీళ్ళతో చేస్తారు. సేమ్ ఇప్పుడు కూడా ఇక్కడ గుజరాత్లో ఎప్పుడో కాదు, జస్ట్ 3 days బ్యాక్. సో హిందువుల్లో దళితులు వాళ్ళు మళ్ళీ అన్టచబుల్స్ అవుతారు. ఇప్పుడు నేను మొన్న మా చింతల బస్తీలో వీర్నగర్ పోయిన 85 years నుంచి రామయాత్ర జరుగుతుంది అక్కడ. నేను మొన్న అయినాక ఫస్ట్ టైం ఆడికి పోయినా, అంటే ఎమ్మెల్సీ ఇంకా ప్రమాణ రేపు తీసుకుంటామనగా నేను అప్పుడు మాలమానాడు అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ వీర్నగర్ కమ్యూనిటీ హాల్ ఆంజనేయ స్వామి టెంపుల్ రామాలయంలో నేను మీటింగ్లో పాల్గొన్నా. ఎప్పుడు అది ఆల్మోస్ట్ 2005-06 ఆ ప్రాంతంలో. సో మళ్ళీ ఆడికి పోయినా, అది 85 years నుంచి యాత్ర చేస్తారు. అది ఎక్కడ కూడా అడ్రస్ కాదు, చాలా పురాతనమైన బస్తీ చింతల బస్తీ. అంటే ఎప్పుడు నిజాం సిల్వర్ జూబ్లీ హాల్లో ఉన్నప్పుడు ఇక్కడ గుర్రపు ఏమంటారు దళాలు, అంటే అశ్వదళాలు ఇవన్నీ ఉండే ప్రాంతం అది. సో ఎక్కువ మహర్స్ కానీ మాల లేకపోతే మాదిగా ఇట్లా ఉపకులాలన్నీ అక్కడ జీవించే ప్రాంతం. అంటే అక్కడికి ఎవరు రారు, వీళ్ళు పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకునేటోళ్ళు. అక్కడ మా బీజేపీ నాయకుడు మిత్రుడు ఉన్నాడు, వచ్చిండు తను. కానీ ఇప్పుడు అట్లాంటివి ఏంటంటే డిస్క్రిమినేషన్ కనబడుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు అంటున్నందుకన్నా రేపు గుర్తుపట్టి దయాకర్ అంటుండు కాబట్టి రావచ్చు, చింతల బస్తీకి రావచ్చు, వీర్నగర్కి రావచ్చు. కానీ ఏది ఖైరతాబాద్ మన చింతల బస్తీ వీర్నగర్ అని ఉంటుంది. ఇప్పుడు సైదాబాద్ కాలేజ్ దగ్గర పెద్ద గ్రౌండ్ ఉంటుంది, పెద్ద యాత్ర జరుగుతుంది అక్కడ. నేను ఎప్పుడు అంటే ఇంత పెద్ద జరుగుతుందని తెలుసు కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే కల్ట్ పురాతన సనాతన ధర్మాన్ని ఆచరించేటోళ్ళు ఎవరు అంటే అవి దళిత్సే, ఈ దేశ మూలవాసులు కాబట్టి. సో ఇట్లాంటి అన్నీ డివైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటాము, మహిళల్లో బుర్కా సిస్టమ్ను పరదా సిస్టమ్ ఏదో సంథింగ్ దాన్ని ఆ మధ్యన ఇష్యూ చేసిండ్రు, లేకపోతే తలాక్ మీద ఇష్యూ చేసిండ్రు. అంటే ముస్లిం పర్సనల్ సాంప్రదాయాల విషయంలో కూడా ఎంటర్ అవుతున్నారు. దళిత్స్లో కూడా పర్సనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి డివైడ్ చేయడానికి వస్తారు, కలపడానికి కాదు. సో ఇండియా 1 అనేది లేకపోతే భారత్ ఏకీ అనే దాన్ని కాకుండా మేము చాలా వేరు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బీజేపీ కొంచెం ప్రమాదకరంగా వస్తుందని ఆ అంశం ఏఐసిసి మీటింగ్లో ఉంది, సర్వత్రా బయట కూడా వినబడుతుంది. ఇప్పుడు లాంగ్వేజ్ ఉంది, హిందీని కోర్స్ మనం ఒక బిగ్గెస్ట్ లాంగ్వేజ్గా చూడొచ్చు కాదు, కానీ తమిళియన్స్ కూడా హిందీనే మాట్లాడాలి, తెలుగు వాళ్ళు కూడా హిందీనే మాట్లాడాలి, లేదు కన్నడ వాళ్ళు కూడా హిందీనే మాట్లాడాలంటే మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు. మాట్లాడడాన్ని ఎవరు వ్యతిరేకిస్తారు? నీవు ఢిల్లీ పోయి మాట్లాడాలంటే ఉత్తరప్రదేశ్ పోయి మాట్లాడి హిందీ నేర్చుకోవాలి, వాళ్ళ తిప్పలాలు ఏదో పడతారు. కానీ ఇక్కడ పాఠ్యాంశాల్లో ఎగ్జామ్స్లో వీటిని కూడా ఫోర్స్ఫుల్గా రుద్దడం అనేది ఒక రకమైన డామినెన్స్, ఏది లాంగ్వేజ్ డామినెన్స్ అనేది వద్దనేది చర్చ జరుగుతుంది.
సో ఎందుకు ఈ 1 నేషన్ 1 పోల్ 1 ఎలక్షన్ ఇట్లాంటివన్నీ తీసుకొస్తుందనే అంశంలో కొంత ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.